హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక కిరణ్ బ్లాగ్స్. మీకు తమ్నెల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. నేను హాట్ ఎయిర్ బెలూన్ యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. మీరు మాది రిసార్ట్, మా రూమ్స్ టూర్ కనుక వీడియో చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా చూసేయండి. సో ఇప్పుడు నేను హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 5కి రిపోర్ట్ చేయమని చెప్పన్నారు అనమాట. సో ఇక్కడ హోటల్లోనే చెక్ ఇన్ చేయాలి. అందరూ నాతో పాటే చాలామందే ఉన్నారు. ఇక్కడ 2 to 3 బెలూన్స్, హాట్ ఎయిర్ బెలూన్స్ ఫ్లై అవ్వచ్చు అనుకుంటాను. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది, ఎందుకంటే పాప నాట్ అలౌడ్ అని చెప్పన్నారనమాట. సో అందుకే కిరణ్ సపరేట్గా చేయాల్సి వచ్చింది, నేను సపరేట్గా చేయాల్సి వచ్చింది. ఇక్కడ అందరూ ఇద్దరిద్దరే వచ్చారు పేర్ లాగా. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి అందరూ గ్యాదర్ అయ్యాక మనకి సేఫ్టీ రూల్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. డూస్ అండ్ డోంట్స్ అన్నీ కూడా చెప్తారు. పైనకి వెళ్ళాక ఎలా ఉండాలి, సేఫ్టీ మెజర్స్ ఏంటి, ఏం పాటించాలి అని చెప్పి. పైకి వెళ్ళాక ఎవరు మాట్లాడకూడదు అని కూడా చెప్పారు. ఎందుకంటే అందరూ ఆ వ్యూని పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయాలి. వేరే వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి. ఇప్పుడు వీళ్ళు మనల్ని బస్‌లో తీసుకొని వెళ్తారంట, పైలట్ అండ్ హాట్ ఎయిర్ బెలూన్ ఉన్న లొకేషన్‌కి. అక్కడి వరకు తీసుకెళ్ళడానికి ఒక డ్రైవర్‌కి ఒక 20 మెంబర్స్‌ని అసైన్ చేస్తారు. సో వాళ్ళు మన పేర్లు పిలుస్తారనమాట. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, నా పేరు పిలుస్తారు అని చెప్పి. సో వాళ్ళు మనకి గైడ్ చేస్తూ మనల్ని తీసుకొని వెళ్తారు. ఇప్పుడే బస్సొచ్చింది. సో మమ్మల్ని తీసుకొనెళ్లారు. మాకిక్కడ వింటర్, అందులో చాలా మార్నింగ్ 5:00 అంటే చాలా చల్లగా ఉంటుంది కదా! ఇంకా అంతా ఫుల్ ఫాగ్ ఉంది. రోడంతా కూడా క్లియర్ అవ్వలేదు, కనిపించట్లేదు ఆయనకి. అలా క్లీన్ చేసుకుంటూ, డ్రైవ్ చేసుకుంటూ తీసుకొనెళ్లారనమాట. ఆస్ట్రేలియాలో లక్కీగా స్నో పడదు. మాకు ఓన్లీ ఇట్లా ఫాగే ఉంటుంది. వచ్చేసాం. ఆస్ట్రేలియా అనేది కొన్ని మనకి చోట్ల మాత్రమే స్నో పైలట్ పడుతుందనమాట, అన్ని ఉన్నారు. చోట్ల ఇలా పడదు. సో, దారి లొకేషన్‌కొచ్చాము. చూపిస్తున్నారనమాట. అప్పటికి సో, కొంచెం ఇక్కడి నుంచి చీకటిగానే మనం ఉంటది కాబట్టి ఆయన లైట్ ఇప్పుడు మన హాట్ తీసుకొని ఎయిర్ మన వెళ్తున్నారు గ్రౌండ్‌లోకి. బెలూన్‌ని సో, ఇన్‌ఫ్లేట్ హాట్ ఎయిర్ చేస్తారు. బెలూన్ సో, ఇంకా బ్లో అందరూ గూడా చేయలేదు. అది వస్తున్నారు, కూడా ఫాలో మనల్ని అవుతున్నారు. చూపిస్తారంట, ఎలా సో, చేస్తారు, అట్లా ఏంటి అని చెప్పి. 3 సో, డిఫరెంట్ స్కై గ్రూప్స్ మాత్రం చాలా ఉంటాయన్నమాట. బావుంది. అది ఏదో ఇలా లైట్ ఇలా స్ప్రెడ్ చేస్తున్నట్టు అలా ఉండిందనమాట. సో, ఈ టీమ్ వాళ్ళు ఆ టీమ్‌కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళని గైడ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. మాకు ఇప్పుడే పైలట్‌ని కల్పించారనమాట. సో, ఆయన అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ నిల్చోవాలి, ఏంటి అని చెప్పి. సో, ఈ హాట్ ఎయిర్ బెలూన్‌ని కూడా ఎలా పైనకి బ్లో చేస్తారో అనేది కూడా మనకు చూపిస్తారంట. మనం చూద్దాం పదండి. నేను చెప్పాను గదా! 3 హాట్ ఎయిర్ బెలూన్స్ రన్ అవుతున్నాయని చెప్పి. సో, అక్కడంతా ఇంకా 2 ఉన్నాయి. ఈ రెడ్ కలర్‌దొచ్చేసి నేనెక్కాల్సిన హాట్ ఎయిర్ బెలూన్ అనమాట. అప్పటికి ఇంకా అది బ్లో చేయలేదు. సో, చుట్టుపక్కల అంతా కూడా ఇలా అంతా సన్ రేస్‌తో చాలా లైట్‌గా ఇలా బావుండింది. ఇంకా అప్పటికి స్టార్స్ కూడా చాలా బాగా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. అంత నీట్‌గా ఉందనమాట. ఇంకో ఇగో బ్లోయింగ్ స్టార్ట్ చేశారు అప్పుడే. దానికి చాలా పెద్ద ఫ్యాన్ పెట్టి దాన్ని బ్లో చేశారనమాట. చాలా మంది దానికి బ్లో చేయడానికి ఇంతమంది అవసరమని అది చూసాకనే నాకు తెలిసింది. కొద్దిసేపు పెద్ద ఫ్యాన్ పెట్టి దాన్ని బ్లో చేస్తారు. కొద్దిసేపు అలా ఫైర్ పెట్టి దాన్ని బ్లో చేస్తారనమాట. సో, ఫ్యాన్‌తో పనయిపోయాక వాళ్ళు ఇలా ఓన్లీ ఫైర్‌తోని ఆ బెలూన్ ఇలా బ్లో అవుతూ చాలా పెద్దగా వస్తుందనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా అదే ఆటోమేటిక్‌గా నిల్చుంటుంది బెలూను. ఇంకా పక్కన కూడా వేరే బెలూన్స్ కూడా అలానే చేస్తున్నారు. సో, వాళ్ళకి ఇది చేయడానికి కూడా చాలా సెపరేట్ టీమ్ ఉంటుంది వాళ్ళకి. చూసారా? ఈ రెడ్ హాట్ ఎయిర్ బెలూన్‌తో పాటు మిగతా 2 కూడా బ్లో అవుతూ ఉన్నాయి. అవి కూడా ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ మాదే బ్లో చేశారు, రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము ఇందులోకి ఎక్కాలన్నమాట. సో, వన్ బై వన్ ఇలా ఎక్కమని చెప్పారు. ఏ సెగ్మెంట్‌లో ఎవరు ఉండాలని కూడా ఫస్ట్ ముందే చెప్పేసారన్నమాట. సో, ఇది ఓన్లీ ఈ ఫైర్‌తోనే ఇది హాట్ ఎయిర్ బెలూన్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈయన చుట్టుపక్కల ఇన్ని సిలిండర్స్ ఉన్నాయి కదా! ఆ సిలిండర్స్‌లో గ్యాస్ ఉన్నంత వరకు మనం సేఫ్‌గానే ఉంటాము పైన. నేను మీకు అన్నీ చూపిస్తాను. ఎలా బ్లో చేస్తున్నారు, ఎలా డైరెక్షన్స్ ఒస్తున్నాయి, వాళ్ళకి సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి అని కూడా మీకు చూపిస్తాను. మొత్తం వీడియోలో ముందు ముందు అంతా బ్లో ఫ్లై అవుతున్నప్పుడు కూడా నేను చూపిచ్చాను. మొత్తం వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పటికైతే మొత్తం అన్నీ రెడీ చేసుకొని చెక్ చేసుకుంటున్నానన్నమాట. సిగ్నల్స్ వస్తున్నాయా? ఎయిర్ కరెక్ట్‌గా ఉందా? గ్యాస్ కరెక్ట్‌గా ఉందా? అని చెప్పి అన్నీ చెక్ చేసుకుంటున్నారు పైలట్. పైలట్ అన్నీ గ్యాస్ చెక్ చేసుకొని, ఇంకా సిగ్నల్స్ అన్నీ రీచ్ అవుతున్నాయా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత రెడీ అవుతారనమాట ఫ్లై అవ్వడానికి. సో, ఇది కూడా ఒక ఏరోప్లేన్ ఫ్లై అవుతున్నప్పుడు ఎలా మనకి సీట్ బెల్ట్ ఎలా కంపల్సరీగా ఎలా పెట్టుకోవాలో దీనికి కూడా అలానే ఉంటుందనమాట. సో, స్టార్ట్ అయ్యేటప్పుడు మనల్ని ఫస్ట్ కూర్చోమని చెప్పంటారు. సో, వన్స్ ఒక లెవెల్‌కి ఫ్లై అయిన తర్వాత మనల్ని అప్పుడు నిల్చోమని చెప్తారనమాట పైలట్. సో, మాది ఒక లెవెల్‌కొచ్చిన తర్వాత మేము నిల్చున్న తర్వాత మాకిలా కనిపించింది. చాలా బావుండింది వ్యూ మాత్రము. పైకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ మాదే వెళ్ళిందనమాట. సో, మీ కింద ఇంకా వేరే బెలూన్స్ చూస్తూ ఉండొచ్చు.
ఇప్పటికైతే జస్ట్ ఇంకా అలా వెళ్తూ ఉండింది. బయట మనం చూసుకుంటే ఇంకా అప్పటికి సన్‌రైజ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ టైమ్ సెట్ చేసుకొని మనల్ని పైకి తీసుకొని వెళ్తారనమాట. కరెక్ట్ టైమ్‌కి వాళ్ళకన్నీ ఉంటాయన్నమాట. ఏ లెవెల్‌కి వెళ్ళాలి, ఎక్కడ డైరెక్షన్స్ ఎప్పుడు తిప్పాలి అని చెప్పి. నాకు మంచి కార్నర్ ఏరియా వచ్చింది చూడ్డానికి కూడా. మీకు కూడా అన్ని వీడియోస్ చూపిస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి వీడియో. ఇప్పుడు చూస్తుందంతా కూడా సన్ వచ్చే ముందు మనకొక లైట్ ఉంటుంది కదా! ఆ లైట్‌లోనే మనకిదంతా కూడా కనిపిస్తుందనమాట. ఇంకా మేమే కొంచెం బాగా హైట్‌కి వెళ్ళాము. ఇంకా 2 హాట్ ఎయిర్ బెలూన్స్ ఇంకా కిందనే ఉన్నాయి. వాళ్ళింకా ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. సో, మేమెళ్లి పైన ఇలా చూసేసరికి చాలా బాగా అనిపించింది. ఆ చల్లగా ఉండడం వల్ల మంచి క్లైమేట్ అనుకుంటా నేను. ఆ రోజు బాగా ఎక్కువ చలి కూడా లేదు. బాగా వేడిగా గూడా లేదనమాట. సో, పైలట్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి. ఇక్కడ మనకెలా సిగ్నల్స్ ఒస్తాయి అని చెప్పి. ఇంకొంచెం పైకి వెళ్ళాక మనకిలా కనిపిస్తుందనమాట. హైట్‌కి వెళ్ళే కొద్దీ బ్యూటీ అనేది చాలా పెరుగుతుందనిపించింది. అసలు ఆ వ్యూ కూడా చాలా బావునింది. ఏదున్నా కానీ మనము ఫ్లై అయ్యేది మాత్రం ఈ గ్యాస్, ఈ మంట వల్లే మనం ఫ్లై అవుతుంటామనమాట. ఇప్పుడు కొంచెం బాగా హైట్‌కొచ్చామనమాట. సో, పైనుంచి చూస్తే మాకిలా కనిపిస్తుంది. ఒక ఏరియా అంతా ఒక సైడ్ అంతా కూడా మొత్తం సిటీయే ఉందనమాట. మొత్తం చాలా ఇల్లు, చాలా ఏరియాస్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అవి నార్మల్‌గా చాలా దూరం దూరంగా ఉంటాయి. కానీ ఇక్కడ పైనుంచి చూస్తున్నాం కాబట్టి మనకన్నీ ఏదో దగ్గర దగ్గరగా అలా అనిపిస్తున్నాయనమాట. సన్ వచ్చే ముందు ఇలా ఉంటుందా అని అనిపించింది నాకు మాత్రము. మీరు అడగొచ్చు ఏరోప్లేన్‌లో ఎళ్తున్నప్పుడు కూడా ఇలా కనిపిస్తుంది కదా! అని చెప్పి. ఏరోప్లేన్‌లో ఎళ్లి మనం లోపల కూర్చొని మనం చూస్తాము. లక్కీగా సన్‌రైజ్ వస్తే అది కూడా. ఇది మాత్రం కంప్లీట్ ఓపెన్‌లో కదా! ఓపెన్ ఎయిర్‌లో అలా ఉంది. సన్ వచ్చే ముందర ఇలా చూడడం, సన్‌రైజ్ అయ్యే ముందర ఇలా చూడడం అనేది అదొక బ్లెస్సింగ్ అనే అంటాను నేను మాత్రము. ఆ డైరెక్ట్ సన్‌రైజ్ అలా పడుతుంటే చాలా బావునింది. ఇంకా 2 పారాషూట్స్ ఇంకా కిందే ఉన్నాయన్నమాట. మేమే ఫస్ట్ పైకి బాగా హైట్‌కొచ్చేసాము. పైనుంచి చూస్తే ఇలా ఉందన్నమాట. చాలా బావునింది. ఇంకొద్దిసేపు అయిన తర్వాత చూస్తే మొత్తం ఫారెస్టే కనిపిస్తుందన్నమాట కిందంతా గూడా. ఇంకా కాంగరూస్, కౌస్ అన్ని యానిమల్స్ కూడా మనం పైనుంచి కూడా కనిపించొచ్చు. అంత క్లియర్‌గా కనిపిస్తున్నాయి అక్కడి నుంచి చూస్తుంటే మనకి. కింద చూసారా హౌసెస్ ఎన్ని కనిపిస్తున్నాయో, పైలట్ కావాలని కొంచెం హాట్ ఎయిర్ బెలూన్‌ని కొంచెం కిందకి తీసుకెళ్లారన్నమాట. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద హౌసెస్‌కి చాలా పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా! అన్ని ఇక్కడున్న ఏరియాలో అన్ని పెద్ద పెద్ద హౌసెసే ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద మ్యాన్షన్ హౌసెస్ ఇవన్నీ కూడా. వాటికి స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి. సో, అవి చూపించడానికి అలా తీసుకొని వెళ్లారన్నమాట దగ్గరగా. ఇప్పుడు అక్కడంతా కూడా ఉన్నది ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ మనం ఎంత సీనిక్ వ్యూ చూడాలనుకుంటే ఇంకా మనకంత టైం సరిపోదు. చాలా ఫాస్ట్‌గా టైం అయిపోతుందేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది పైనున్నంత సేపు కూడా. ఎందుకు పైకి వెళ్ళాక మాట్లాడొద్దు అన్నారా అని అనుకున్నాను. కానీ పైకి వెళ్ళాక అర్థమైందేంటంటే అక్కడ చాలా సైలెంట్‌గా ఉంది. అసలు గాలి సౌండ్ తప్పించి ఇంకా ఏమీ కూడా వినిపించట్లేదు. అంత సైలెంట్‌గా ఉంది. అందరూ కూడా ఆ మొమెంట్‌ని, ఆ సన్‌రైజ్ మొమెంట్‌ని ఎంజాయ్ చేయాలి అని, ఎవరికీ డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్పి అలా చెప్పారని అప్పుడు అర్థమైంది. కానీ నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుంటూ అంత కష్టపడి మనం అక్కడి వరకు వస్తాం కదా! సో, వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదు. గట్టి గట్టిగా మాట్లాడొద్దు. ఆ మొమెంట్‌ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి అలా పెట్టారనమాట. నేను కూడా కొద్దిసేపు ఏం మాట్లాడను. మీరు కూడా సన్‌రైజ్ చూసి ఎంజాయ్ చేయండి. సన్‌రైజ్ వచ్చిన తర్వాత
సన్‌తో సెల్ఫీ తీసుకోకపోతే ఎలా? అందుకే అన్ని డైరెక్షన్స్‌లో తిరిగి మరి నేను మొత్తం సెల్ఫీ వీడియోలాగా తీసుకున్నాననమాట. చాలా బాగా అనిపించింది. ఆ ఎర్లీ సన్‌రైజ్ సన్ రేస్ మన ఫేస్ మీద పడితే ఎంత బావుంటుందో మార్నింగ్ పర్సన్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీలింగ్. నేనైతే మార్నింగ్ పర్సన్‌ని. సో, అందుకే నేను బాగా ఎంజాయ్ చేశాను సన్‌రైజ్ చూసుకుంటూ. ఆ సన్ రేస్‌ని ఫేస్ మీద అలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. పైనుంచి చూస్తే ఇలా చిన్న చిన్న లేక్స్ చాలా కనిపించాయన్నమాట. సో, ఈ లేక్స్ పక్కన చాలా కాంగరూస్ కనిపించాయి. చెట్ల కింద అలా ఉన్నాయన్నమాట. పైనుంచి చూస్తే చాలా బా అనిపించింది. సన్‌సెట్ అయిపోయిన తర్వాత ఇలా ఇంకా రౌండ్స్ ఏపిస్తారన్నమాట మనతో. కొంచెం, కొంచెం సేపు అలా ట్రిప్ లాగానే ఉంటుంది. అది తిరుగుతూ ఉంటామన్నమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా మిగతా 2 హాట్ ఎయిర్ బెలూన్స్ కనిపించాయి మాకు. చూసారు కదా! కిందంతా కూడా ఒక పెద్ద ఫారెస్టే అన్నమాట. అసలు కింద ఏమీ కూడా మనకి ఒక ఇల్లులు కానీ అలాంటివి ఏమీ కనిపించవు కొద్దిసేపు అయిన తర్వాత. నేను కొద్దిసేపు ఆ సన్‌రైజ్ అలా నా ఫేస్ మీద పడుతుంటే బాగా ఎంజాయ్ చేశాను. కొద్దిసేపు అలా ఉండాలి అని చెప్పి ఎండకి కొద్దిసేపు అంత క్లియర్ సన్‌రైజ్ మనకెక్కడ దొరుకుతాయండి మనం ఉన్న ఈ సిటీలో కానీ అలా. ఇప్పుడు పైనుంచి చూస్తే మొత్తం ఇంకా ఫాగ్ అంతా కూడా కింద అలానే ఉంది. సన్‌రైజ్ అయిన తర్వాత కూడా ఇంకా వింటర్ కాబట్టి ఇంకా ఎక్కువ కనిపిస్తుందనమాట. పైనుంచి కూడా మొత్తం కనిపిస్తుంది. మనం ఆల్‌మోస్ట్ ఏదో సన్‌కి ఈక్వల్‌గా ఉన్నామేమో అన్నట్టు అనిపిస్తూ ఉందనమాట. చూసారు కదా! ఇదంతా ఫ్లైట్‌లో ఉన్నప్పుడు కూడా మనకి ఇలానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా ఎయిర్‌లో ఉన్నప్పుడు ఇలా క్లియర్‌గా కింద నుంచి చూస్తే ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. చూసారుగా మొత్తం కిందంతా కూడా ఫారెస్టే మొత్తం మౌంటైన్స్ లాగా మనకి కనిపిస్తూ ఉంది. కొద్దిసేపు ఆగితే మనల్ని కింద ఆ ఫాగ్ ఏరియాలోకి కూడా తీసుకొని వెళ్తారనమాట. చూడండి మీరు కూడా. కొద్దిసేపయిన తర్వాత ఫాగంతా క్లియర్ అయిపోయిన తర్వాత కొంచెం పొలాలు అవన్నీ కనిపిస్తున్నాయన్నమాట. అంతా ఫార్మర్స్ ఉండే ఏరియా అనుకుంటాను. మొత్తం ఇల్లులు అన్నీ ఉన్నాయి. ఫార్మింగ్ ల్యాండ్ అంతా కనిపిస్తుంది. పైలట్ ముందర ఒక ఐప్యాడ్ లాగా ఒక స్క్రీన్ ఉంది కదా! అందులోనే ఆయనకి తెలుస్తున్నాయన్నమాట. విండ్ ఎక్కడుంది, డైరెక్షన్స్ ఎటున్నాయి, ఎటు క్లియర్‌గా ఉంది, సిగ్నల్ ఎక్కడ ఉంది అని చెప్పి. సో, వేరే పైలట్స్‌తో కూడా ఆయన కోఆర్డినేట్ అవుతున్నారు. అందులో ఉన్న సిగ్నల్స్ చూపించి. సో, ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. ఈ హాట్ ఎయిర్ బెలూన్ జనరల్‌గా ఎలా తేలుంటుంది అంటే, ఈ ఫైర్ వస్తుండడం వల్ల పైన ఒక హాట్ ఎయిర్ బెలూన్‌కి పైన కూడా కింద హోల్స్ లాగా ఉంటాయన్నమాట. సో, అది ఆ ఎయిర్ ప్రెషర్‌ని తట్టుకుంటూ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎగురుతూ ఉంటుందనమాట. నేను చెప్పాను కదా! కింద ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా మనం ఇలా కూర్చోవాలి. అందరూ కూర్చొని అది సేఫ్ ల్యాండింగ్ అనమాట. సో, సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత మనల్ని లేవమని చెప్తారు. ఇంకిలా బయటకొచ్చిన తర్వాత మమ్మల్ని బెలూన్ లోపలికి కూడా తీసుకొని వెళ్లారనమాట. చాలా పెద్దగా ఉండింది బెలూన్. ఇక్కడ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా వాటర్ రెసిస్టెంట్ ఇంకా ఫైర్ రెసిస్టెంట్ కూడా ఉంటుందంట. ఇది ఒక నైలాన్ క్లాత్ అండ్ సిలికాన్ నైలాన్ మిక్స్ చేసి యూజ్ చేస్తారంట. ఇది 80 డిగ్రీస్ నుంచి 120 డిగ్రీస్ సెల్సియస్ వరకు హీట్ రెసిస్టెంట్ ఉంటుందంట. అక్కడ చూస్తున్నారు కదా! అదే మెయిన్ అనమాట. ఆ ఎయిర్ అక్కడి నుంచే వెళ్తూ బెలూన్ ఎగరడం ఉంటుందంట. సో, ఫైర్ వచ్చినప్పుడల్లా బెలూన్ ఎగిరి ఆ హోల్‌లో నుంచి వెళ్ళి బెలూన్ ఎగురుతూ ఉంటుందంట. సో, అదే మెయిన్ పార్ట్ అంట. ఈ మొత్తం అంతా కూడా క్యారీ చేసి ఫ్లై చేయడానికి. సో, అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇలా బయటకొచ్చిన తర్వాత మాతో ఈ ఎక్సర్సైజ్ అనుకోండి ఇది చేపిచ్చారన్నమాట. సో, బెలూన్ అంతా కూడా గాలి తీపిచ్చారు. అది ఎలా అంటే ఎక్కిన వాళ్ళందరితో కూడా ఆ బెలూన్ ఇలా తొక్కుతూ, తొక్కుతూ అందులో ఉన్న ఎయిర్ అంతా పోయేలాగా చేశారనమాట. సో, అందరం కలిసి చేసాం కాబట్టి అదొక 15, 20 మినిట్స్ పట్టిందనమాట. మొత్తం దాంట్లో ఉన్న ఎయిర్ అంతా కూడా తీసి మళ్ళీ మొత్తం అంతా ఫోల్డ్ చేసి చేయడానికి. సో, ఎయిర్ అంతా కూడా తీసేసిన తర్వాత మళ్ళీ ఆ బెలూన్నంతా దగ్గరికి చేయాలి. సో, అందరం కలిసి ఇలా మళ్ళీ మొత్తం రోప్‌ని మొత్తం లాగామనమాట. సో, ఆ క్లాత్‌ని మొత్తం దగ్గరికి చేసిన తర్వాత ఇలా మళ్ళీ ఒక్కొక్కరం అంతా ఇలా ఫోల్డ్ చేయాలి.
మొత్తం బెలూన్ చాలా బరువుంది. చాలా లెంతీ కూడా చాలా ఎక్కువుందనమాట ఇది. సో, ఒకరి తర్వాత ఒకరు మొత్తం అంతా అందులో ఇంకా గాలి ఉంటుంది కదా! సో, గాలిని కూడా పోగొట్టాలి. అందుకే ఫోల్డ్ చేసేటప్పుడు ఏ గాలి కూడా ఉండకూడదని చెప్పి అందరూ ఇలా తొక్కుతున్నప్పుడు ఒకటేసారి పైలట్ ఇంకా డ్రైవర్ కలిసి ఇద్దరు కూడా దానిలో ఎయిర్ అంతా కూడా తీసేస్తున్నారు. అందులో మేము కూడా హెల్ప్ చేశామనమాట. సో, మొత్తం అంతా ఎయిర్ తీసేసిన తర్వాత ఒక బాక్స్‌లోకి ఈ బెలూన్ అంతా ఫోల్డ్ చేసి పెట్టాలనమాట. సో, అది చాలా లెంతీగా ఉంది గాబట్టి, వాళ్ళకి మేము హెల్ప్ చేశాము. మొత్తం అంతా కూడా పట్టుకొని అది చాలా వెయిట్ ఉండింది. సో, వాళ్ళలా కొంచెం వెహికల్ మూవ్ చేస్తున్నప్పుడు అవి ఆహ్, దా దాన్ని తీసుకెళ్ళడం చాలా ఈజీ అయిందనమాట. సో, అలా ఒకరి తర్వాత ఒకరం, ఒకరి తర్వాత ఒకరం వచ్చి అలా బాక్స్‌లోకి వేసామనమాట. బెలూన్ అంతా కూడా ఫోల్డ్ చేసేసి ఇంకా మొత్తం యాక్టివిటీ అయిపోయిన తర్వాత బస్ రెడీగా ఉండింది. నెక్స్ట్ ఈ క బా బాస్కెట్ ఏస్తున్నారనమాట. ఈ బాస్కెట్ కూడా మొత్తం హ్యాండ్‌మేడ్ అంట. ఒక 4 మంత్స్ పడుతుందంట మొత్తం బాస్కెట్ చేయడానికి. బస్‌లో మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో మళ్ళీ అక్కడే డ్రాప్ చేసేస్తారనమాట అందరిని కూడా. సో, వీళ్ళు కాంప్లిమెంటరీగా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇస్తారు. సో, వాళ్ళిచ్చిన బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని నేనింకా రిటర్న్ అయిపోయాను. నేను బ్రేక్‌ఫాస్ట్ క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. నాకక్కడ తెలుగు ఫ్రెండ్స్ దొరికారనమాట. సో, వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను. కానీ నేనిక్కడ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. ఇంత బావుంటుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. ఇది యాక్చువల్‌గా ఎప్పుడో మేము 2 ఇయర్స్ బ్యాక్ బుక్ చేసుకున్నాము. కానీ కుదరలేదు మాకు వెళ్ళటానికి. ఇప్పుడు కుదిరింది. అది కూడా మళ్ళీ సెపరేట్‌గా వెళ్ళాల్సొచ్చింది. నేను ఫస్ట్ వెళ్ళాల్సొచ్చింది. తర్వాత కిరణ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఏ యాక్టివిటీ కూడా ఇద్దరం సెపరేట్‌గా చేయలేదు. ఇప్పటిదాకా అన్నీ కలిసే చేసాం కాబట్టి నేనక్కడ పైనున్నంత వరకు నేను చాలా మిస్ అయ్యాను కిరణ్‌ని. పక్కనుండింటే బావుండేది. ఇద్దరం కలిసి చూసేవాళ్ళం ఇది అని చెప్పి. కానీ ఇంక తప్పలేదు. పాప కోసం తప్పదు కదా! ఇంకా తనని ఎవరో ఒకరు చూసుకోవాలి అని చెప్పి మేము ఒకరు ఉండాల్సి వచ్చిందనమాట. సో, అదే అండి నా ఫస్ట్ హాట్ ఎయిర్ బెలూన్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ప్రియాంక కిరణ్ వ్లాగ్స్ ఛానెల్‌ని గనక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ నా వరకు వచ్చేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. అందులోనూ ఆ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూస్తారు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియో షేర్ చేయండి. వాళ్ళని కూడా లైక్ చేసి కామెంట్ చేయమని చెప్పండి. మీరు కామెంట్ చేసి మీకేం నచ్చిందో నాకు వీడియోలో నా వరకు అందజేయండి కామెంట్ చేసి. నేను ఈ యాక్టివిటీ చేసిన రోజు నాకు ఫుల్ థ్రోట్ పెయిన్ ఉందనమాట. అందుకే నేను ఇదంతా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.